హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అనుకుంటా అందరు మంచిగానే ఉన్నారని. కానీ ఎక్కువ చలి ఉంది. వేడి వేడి బట్టలు వేసుకోండి, చెవులకు ఏమైనా కట్టుకోండి. బాగా చలి ఉంది, హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి. మీరు అనుకోవచ్చు ఈమె పెద్దగా వేసుకొని వేడి వేడి బట్టలు వేసుకుంటుంది, ఈమె ఇట్లనే ఉందంటే నేను పొయ్యి కాడ ఉన్నా కాబట్టి నాకు వేడిగానే ఉంది. అది మీరు అనకముందు నేనే చెప్తున్నా మీకు. నాకు కూడా సైనస్ ఉంది, ప్రాబ్లం అవుతుంది. నేను అందుకే చల్లగా పని ఏం చెయ్యను, మంచిగా వేడివేడిగానే ఉంటాను. మీకు మాట్లాడుకుంటా నా పుల్కలు ఎక్కడెక్కడో పోతున్నాయి, సరిగా వస్తాయి. రండి తినడానికి. ఈరోజు మా ఇంట్లో పప్పు, మెంతం కూర ఫ్రై, పల్లీల పొడి వేసి మా మహారాష్ట్ర అది రెసిపీ. అది ఇక్కడ వాళ్ళు చెయ్యరు, మహారాష్ట్ర రెసిపీ. అది చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఊర్లలో చెల్ల అదే రొట్టెలతోటి అదే తీసుకోపోతారు. మస్తు ఉంటుంది, తింటే సూపర్ ఉంటుంది. ఇక అన్నం అంతే. ఇవి అయినాయి అంటే ఇప్పుడు నాకు టిఫిన్ కట్టి, మా మహారాణికి టిఫిన్ కట్టి, మా బిడ్డకి, ముద్దుల బిడ్డకి. ఇక మా ఆయన అయితే అక్కడే ఆఫీస్లోనే ఉంటుంది. ఆయనకి పెద్ద ఆఫీస్ అయినది, ఏం కాదు ఉట్టిగానే అంటున్నా. బుక్ బైండింగ్ చేస్తాడు మా ఆయన. ఆయన పొద్దున వెళ్ళిపోతాడు, ఏదో గవర్నమెంట్ జాబ్ ఉన్నట్ల. టిఫిన్ తీసుకోవాడు, బయటనే తింటాడు, రాత్రికి ఒక్క పూటనే తింటాడు. ఏమంటే అట్లా అంటాం పెద్ద జాబ్ అని, కానీ కాదు. మీరు నిజంగానే పెద్ద జాబ్ అనుకోకండి ఆయనకి. ఆయన కోసం ఆయన చేసుకొని వస్తాడు, మా కోసం కాదు. అందరూ అనుకుంటారు పొద్దున అవుతాడు ఎంత సంపాదిస్తాడు, ఏం లేదు ఆడ. ఈరోజు ఐడియా వచ్చింది నాకు ఇట్లా వీడియో చేయాలని. ఎట్లా అనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి. అందరు చెప్పండి. వంట చేసుకుంటా మాట్లాడదామని అనిపించింది నాకు. చెప్పండి ఎట్లా అనిపిస్తుందా. పాట పాడతా ఇప్పుడు, ఇంకొక వీడియోలో కూడా వాడినా, ఇప్పుడు మీకు కూడా వాడి చూపిస్తా. మీరు అనుకుంటారు పొద్దున పొద్దున ఈమె అన్నీ మాకు ఇట్లా చెప్తుందని అనుకోకండి. నాకు మనసులో ఊకే ఒక పాట చాలా ఉంటుంది, నాకు ఇష్టం ఉన్న పాట అది. ఇప్పుడు మీకు కూడా వినిపిస్తా, వినండి చెవులతోటి. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. चांद न बदला, सूरज न बदला, ना बदला रे आसमां, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान. सच में भी మాట్లాడుతా మాట్లాడుతా హిందీలో పోయినా ఇట్లా, కానీ దిగిన మళ్ళా గుర్తొచ్చేసి తెలుగులో మాట్లాడుతున్నాను. అన్ని లాంగ్వేజ్ వస్తాయి కదా, అట్లా అక్కడ ఇక్కడ అందరితో మాట్లాడి అలవాటు అయిపోయింది కదా నాకు. పాట కూడా హిందీలోనే పట్టాలి, నాకు హిందీలోనే వస్తుంది. ఏం కాదు, అన్ని భాష మన భాషలే, హిందీయో తెలుగో ఏదో. ఎట్లా అనిపించింది ఫ్రెండ్స్ నా పాట? ఎట్లా అనిపించింది చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా పాట ఎట్లా ఉంది చెప్పండి. ఇప్పుడు పుల్కలకి పొయ్యి మీద వేసి పొంగ పెడతా పుల్కలకి. చూడండి ఇప్పుడు మీరు ఎట్లా పొంగ పెడతాను. ఇప్పుడు నా వెనకాల నా పిల్ల ఉంది, నవ్వుతుంది, అంటుంది అంటుంది. ఇగో చూడండి, ఈమె నవ్వినందుకే ఇది ఉబ్బలేదు. ఇంకొకటి దిష్టి పెడుతుంది, దిష్టి పుల్కలకి అంటుంది, ఓవర్ ఎక్స్చేంజ్ చేస్తున్నా అని. ఏమైంది పుల్కలో ఉబ్బండి డైట్లో ఉన్నావా ఏంది? ఇది కూడా డైట్లో ఉన్నట్లా చేస్తుంది నాకు. ఉబ్బుతలేదు, డైట్లో ఉన్నది. ఇక్కడ కొంచెం ఉన్నది ఇంకా. అరే మంచిగానే ఉన్నాయి, నార్మల్గా ఉబ్బుతున్నాయి అంతే. పుల్కలు కూడా డైట్లో, నాకు డైట్ అంటురని పుల్కలు తింటే డైట్ ఉంటుందని ఇది కూడా డైట్ చేస్తుంది. అట్లా అనిపిస్తుంది నాకు. చెంపలు చూడండి ఎట్లా ఉన్నాయి, యాపిల్ లెక్కనే ఉబ్బిపోయినాయి.
మా బిడ్డ యాపిల్ కాదు కర్బూజా అంటుంది ఫేస్. అట్లా ఎక్కిరిస్తారు. వాళ్ళకి కనిపించదు కదా, అందుకే మనకి ఎక్కిరిస్తారు వాళ్ళు. వాళ్ళకైనా నయ్యమే నేను. నాకు ఈ ఇంట్లోనే నా ఇల్లు పొడవు గంట ట్రైన్ రబ్బల్లాక ఇంట్లోనే ఇది అయిపోతుంది నాకు, వాకింగ్ లాగా పోయేది అవసరం కూడా. అయినా నేను బాగా నడుస్తాను. నేను నడవడానికి అసలు ఎంత పడను నేను. ఇంకొకటి ఉంది, అయిపోయింది. పొద్దున పుల్కలు అవి ఇవి చూపిస్తున్నాను అనుకోకండి. ఇవే తినాలి, పుల్కలే తినాలి. ఆయిల్స్ ఎక్కువ తినవద్దు, మంచిది కాదు ఆయిల్స్ తినడం. అందుకే నేను కరెక్ట్ ఉంటా, ఎక్కువ తక్కువ ఏమి ఉండను. నేను కూడా బాగా లావు ఉంటుండే, చాలా ఉంటుండే. ఇప్పుడు కొంచెం అన్నీ మానేసిన, హెల్దీగా తింటున్నా. అందుకే హెల్దీగా ఉన్నాం, చంపలు దింపలు. అందుకే నవ్వుతుంది ఈ పిల్ల. ఇప్పుడు ఈ పుల్కలకి నెయ్యి వేడదాం. ఇట్లా ఉండండి, మీరు చూపిస్తాను మీకు. ఇది పుల్క ఇలా పోదా చెంచా, ఇట్లా తీసుకుందాం. ఏముంది, ఇది వస్తుంది కానీ కాలుతుంది చేతిలో కాలుతుంది. ఇట్లా అయిపోయింది రెడీ పుల్క. ఇట్లా గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు మా బిడ్డకి సతాయిస్తున్నా బాగా. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. జాడు కొడుతుంది పిల్ల. ఓకేనా? ఓకే, వెళ్ళండి. అబ్బో కొట్టి వెళ్తుంది నాకు. పట్టమని దానికి ఒక్కటి వేసేసిన, నాకు కొట్టేవాళ్ళు ఎవరు లేరు. పాటమని గుద్దిన ఇదే చైతన్య పట్ వేసేసిన. ఇట్లానే పోతా కొట్టి పోతుంది నాకు. బద్మాషం కొట్టింది. నాకు కొడుతుందా అది? మనం ఊకుంటామా కొడితే? ఊకోము కూడా. ఆమె ఇట్లా వేస్తే నేను టిక్కుమని వేసిన చైతోని. నన్ను ఫ్రెండ్స్ ఆమెకు టిఫిన్ కట్టాలి. ఇక ఇది పప్పు అయిపోయింది. ఇక చూడండి, ఇది పప్పు ఐడియా వచ్చింది. పప్పులో కొంచెం నెయ్యి ఇస్తా, పాపం పిల్లకి తింటుంది. నేను తీయపప్పులా కొంచెం నెయ్యి ఉంటే బాగా అవుతుంది. ఎప్పుడో ఆమెకు బ్రేక్ 7 గంటలకు అట్లా బ్రేక్ ఉంటుంది పాపం, అప్పుడు దాకా ఉంటుంది అది. ఇప్పుడు తిని పోయిందంటే అదే 7 గంటలకు తింటుంది. మళ్ళీ రాత్రికి ఏం తినదు, అట్లానే ఉంటుంది. ఇక అన్నం ఎక్కడ ఉంది, అన్నం కూడా వేసేస్తా. ఇక వేసేస్తా. ఇక ఈడ లైట్ ఉంది కదా, అట్లా కెమెరా అట్లా అనిపిస్తుంది ఇది. సరే, టిఫిన్ ఎక్కడుంది? ఇంకొకటి అన్నం వేసేస్తా. ఆమెకు నాకు ఒక పెద్ద పని అన్నం వేసేది అది. ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పప్పు నెయ్యి వేస్తే పైన తెలుతుంది. ఇది కుక్కరు తీసేది. వేడి వేడి అన్నం బాగుంది కదా. కుక్కర్లోనే పెడతాను నేను, ఈ కుక్కర్లో పెడతా. చూడండి, ముట్టల్లాక అయింది అన్నం. రండి మీరు కూడా రండి తిననీకి. వేడి వేడి అన్నం, తీయపప్పు అన్నం, పుల్కలు. ఒక్క చేయితోనే వస్తలేదు సరిగా, అందుకే కొంచెం వేస్తున్నాం.
నిండా వేస్తే తింటుంది పాపం. తీయపప్పు ఇష్టం ఉన్న పప్పు దానికి. చూడండి ఇప్పుడు చూపించిన కదా పప్పు అయితే ఎన్నిసార్లు చూపిస్తుంది అనుకోండి. పప్పు పుల్కాలు చూసుకోండి, పుల్కాలు పప్పు అయిపోయింది. ఇది ఒకటే ఉంది. ఇది మెంతం కూర పల్లీలు వేసి ఫ్రై చేసిన చూసుకోండి. ఇది మహారాష్ట్ర రెసిపీ. ఇది కానీ సూపర్ ఉంటుంది. చూస్తా ఒకసారి టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తా. టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో చిన్నగా. బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, మీరు కూడా తినండి. మెంతం కూర ఫ్రై బాగుంటుంది. నేను తిని మీకు చెప్తా. సూపర్ ఉంది. అలా పల్లీల పొడి చేసిన, మళ్ళా ఎల్లిపాయలు కచ్చపక్క దంచి జీలకర్ర తాలింపు వేసి పచ్చిమిరపకాయలు కొంచెం ఎండిన కారం కూడా వేసిన. అందులో టేస్ట్ చలికాలం అయితే పుల్కలతో తిన్నాం అనుకో సూపర్. ఇంకా ఏం అవసరం లేదు, మన బిర్యానీ కూడా ఫెయిల్ దీని మీద. చాలా బాగుంది. సరే ఫ్రెండ్స్, ఉంటాను. వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ది చాలా అవసరం ఉంది మాకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బాయ్.